ఏడేళ్ల శ్రమల్లో ఏ ప్రజలు మారు మనసు పొందుతారు చెప్పండి. మన గతంలో కూడా చెప్తున్నాం. ఎవరు మారు మనసు పొందుతారు ఏడేళ్ల శ్రమల్లో? యూదులు. కరెక్ట్. 3.5 సంవత్సరాల తర్వాత బైబిల్ ఉంది కదా, 3.5 సంవత్సరాలు మోసపోతారు. ఎవరి వరకు మోసపోయారు? అంత్యక్రీస్తు, దొంగ మెస్సయ్య వచ్చాక అంత్యక్రీస్తు మోసపోయారు. 3.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే దేవుని మందిరంలో నిషిద్ధమైన తీసుకురాగానే ఏమైనా వస్తువు విక్రమితా కానీ మన దేవుడికి ఇది పొందిక కాదు, అయితే ఇప్పుడు దేవుడు కాదు అని అప్పుడు కళ్ళు తెరపడతాయి. 3.5 సంవత్సరాలు అప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు అది అసలు రూపం బయట పెడతారు, క్రూరము. అతనే అంత్యక్రీస్తు. అప్పుడు యూదులందరూ ఏమవుతారు? మార్పు చెందుతారు. జకర్యా గ్రంథంలో అతను వాళ్ళు కరుణ నుంచి ఆత్మను కలుగు చేస్తారు. వారందరూ ఏక కుమారుడు చనిపోతే కనుక ఏడ్చినట్లుగా పశ్చాత్తాపడి, అప్పుడు యేసు ప్రభువు ఏడ్చి పశ్చాత్తాపడి రొమ్ము బాదుకుని, అయ్యో మొట్టమొదటి వచ్చినప్పుడు మెస్సేజ్ని గుర్తించగా సిలువేసాము, తర్వాత దొంగ మెస్సేజ్ అంగీకరించి నమ్మి నష్టపోయామని వాళ్ళు ఏడ్చి ఏక కుమారుడు చేసాడు. అంతగా ఏడ్చి యూదులందరూ మార్పు చెందుతారు. ఒకేసారి దేశంలో యూదులు మొత్తము మార్పు చెందుతారు, వారందరూ రక్షించబడతారు. అంటే ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల్లో రక్షించబడేది ఎక్కువ ఎవరంటే యూదులు. ఒక మాట చెప్పాలంటే యూదులందరూ మారవలసిపోతారు. అసలు యూదులకి ఎంత ఐక్యత, బలి ఐక్యత. ఎందుకంటే పాత నిబంధనలో యెహోవా దేవుడు అంటే అప్పుడప్పుడు వాళ్ళు పొరపాటు ఉన్నాయి, వేరే చేశారనుకోండి, కానీ వాళ్ళ యెహోవానే పాత నిబంధనలు ఇశ్రాయేల్కి అందరికీ యెహోవానే. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ అందరూ చూడండి, ఇప్పుడు యేసు ప్రభువును అంగీకరించు, వేరే దేవతలు కూడా వాళ్ళు అంగీకరించారు, యూదులు అంగీకరించారు. యేసు ప్రభు విషయం మనం అక్కడ చేస్తుంటే అక్కడ కొంత శిలువుడు సువార్త పాటించలేదు ఇశ్రాయేల్. అంటే యూదులు అంత వాళ్ళు యెహోవా విషయం కానీ యేసు ప్రభువును అంగీకరించారు. అంటే అంత ఖచ్చితంగా ఉండదు వాళ్ళ యూనిట్ అది. కాకపోతే బై మిస్టేక్ ఏంటంటే వాళ్ళు క్రీస్తుని గుర్తించినట్లే వాళ్ళకి ముసుగు వేయబడింది, ప్రస్తుతానికి వాళ్ళు చీకట్లో ఉన్నారు. సరే, ఉదయం వాళ్ళ కళ్ళు తెరబడతాయి. సరే, అంటే వాళ్ళకి యూనిట్ చూడండి ఎంత ఐక్యత ఉందో. రేపు అదే యూనిట్ ఐక్యతతో ఇప్పుడు యూదులంతా ఎంత ఐక్యత అంటే మన మణిపూర్ నుంచి 250 మందిని తీసుకెళ్తారు. ఇప్పుడు మన దేశంలో ఎంతమంది అందరికీ తీసుకెళ్తే వాళ్ళు ఆల్రెడీ మన ప్రధానితో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఆవిడ అయిపోయింది. అంటే ఇక మిగిలిన వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు, ఆల్రెడీ అన్ని సెట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఎంత యూనిట్ చూడండి, వాళ్ళ కొరకు అన్ని సిద్ధపరుస్తున్నారు. వాళ్ళకున్న యూనిటీ ప్రపంచంలో ఎవరికి లేదు అనుకోవచ్చు. ఇంకొక ఏంటంటే అదే యూనిటీ ఉన్నారు రేపు అంత్యక్రీస్తుకి అందరూ అప్పగించుకుంటారు, అక్కడ యూనిటీ ఉపయోగిస్తారు. ఏ యూనిటీ అంటే మోసపోయే విషయాలు కూడా అంతా మోసపోతారు. ఓకే, యూదులు మొత్తం మోసపోతారు. అదే సమయంలో వాళ్ళ కన్నులు తెరబడ్డప్పుడు యూదులు మొత్తం ఒకేసారి రక్షించబడతారు, యూనిటీగా రక్షించబడతారు, యూనిటీగా మారు మోసపోతారు, క్రీస్తుని అంగీకరిస్తారు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో వాళ్ళు రక్షించబడిన ప్రజలు ఉంటారు. అయితే ఇప్పుడు ఈ రక్షించబడిన వారితో పాటు ఇక్కడ ఒక మాట గమనిస్తాను. యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడు? నేను ఆకలి కొంటే మీరు ఆహారం పెట్టారు, వస్త్రహీనుడు అయితే వస్త్రం ఇచ్చారు, నేను దప్పుకుంటే దాహం ఇచ్చారు, చెరసాలలో ఉంటే మీరు నన్ను పరామర్శించారు అని చెప్పాడు. ఎవరిని? కుడి వైపున వాళ్ళు చూస్తాను. ఈ భూమి మీద పాపుల్లో కూడా కొంతమంది ఉంటారు సార్, వాళ్ళలో కూడా ప్రభు కొంతమంది వేరు చేస్తారు. వాళ్ళు వేరు చేయబడిన వారిని ఏమంటున్నాడంటే ప్రభు ఏమన్నాడు కూడా, మీరు ఆకలి ఉంటే ఆహారం పెట్టారు, చెరసాలలో ఉంటే వచ్చి పరామర్శించారు, వ్యాధులు ఉంటే పరామర్శించారు, ఇలాగ నాకు దాహం ఇచ్చారు, వస్త్రహీనుడు వస్త్రం. అప్పుడు వాళ్ళు అంటారు, ప్రభువా మేము ఎప్పుడు నీకు ఆహారం పెట్టాం? అక్షరార్థంగా అయితే నిజంగా అయితే వాళ్ళు యేసు ప్రభువుకి ఆహారం పెట్టలేదు, వస్త్రం యేసు ప్రభువుకి ఇవ్వాలి. ఆయన సరసాల్లో ఎక్కడున్నాడు కదా, ఎప్పుడు సరసాలు ఉన్నాయి? అసలు ఆయన ఎప్పుడు రోగగ్రస్తులేడు కదా. మొట్టమొదటిసారి మన కొరకు మన పాప రోగం ఆయనకు ఉంది, రోగం తన వేసి చేసుకున్నాడు, కానీ ఆయన అసలు రోగగ్రస్తులు ఎక్కడయ్యాడు? అయితే ఇప్పుడు గమనించిన విషయం ఏంటంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు ఆ మాట చూడండి, అన్నమాట 40. అందుకు రాజు ఎవరు? సింహాసనం కూర్చున్న రాజు. ఆ రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడు, రాజు ఏమన్నాడు? మిక్కిలి అల్పులైన ఈయన యేసు పదం గమనించాడు, ఈయన సహోదరులు. యేసు ప్రభు సహోదరులు ఎవరు? యేసు ప్రభు సహోదరులు ఎవరు? ప్రభు శిష్యులతో అన్నాడు కదా, నా సహోదరులు కదా, నా పరలోకని చిత్తం చేయవాడు నా సహోదరులు అన్నాడు. ఇంకా యూదులతోటి అపోస్తులతో కూడా నాకు సహోదరులాగా కదా. అంటే ఇక్కడ గమనిస్తాం ఇంకో విషయం ఏంటంటే యూదులు యేసు ప్రభుకి ఏమవుతారు? భౌతికంగా గమనిస్తే సహోదరులే. అందుకని ఆయన సహోదరు ఎందుకు చూడమాట యోహాను సువార్త యేసు ప్రభుకి యూదులు ఏమవుతారు? వస్తుంది దైవము, కానీ ఒక రిలేషన్ ఉంటుంది. దైవము అదే సమయంలో ఆయన మానవులు పరిపూర్ణ. చూడండి 1వ అధ్యాయం ఆయన సహోదరులని మాట చూడండి.
స్వకీయుల రేపటిగా 11 ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు అంటే సొంత వారు. ఇంకా మనం చూస్తా సహోదరులు కూడా అని పిలువబడతారు యూదులు యేసుప్రభు. ఎందుకంటే యూదా గోత్రం వచ్చారు. ఇంకొక పదం మనకు అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. వాస్తవానికి దావీదు కుమారుడు అవుతాడా కాదు, కానీ అలా పిలువబడ్డాడు. అంటే యేసుప్రభు ఎవరికి కుమారుడుగా పిలువబడుతున్నాడు? ఆయన దావీదు అంటే యూదా గోత్రం నుంచి వచ్చినాడు. అట్లానే యూదులు కుమారుడుగా పిలువబడ్డప్పుడు సహోదరులని పిలువబడ్డం కదా. అదే కుమారుడుగా యేసుప్రభు దావీదుకి పిలువబడితే ఇప్పుడు దావీదు గోత్రికులు అందరిని ఏమనొచ్చు? సహోదరులు, స్వకీయులు. కాబట్టి ఇప్పుడు ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యూదులకు ఆ దినంలో ఏం చేస్తారంటే అన్ని జిల్లా భూమి ఉన్న వారు అంత్యక్రీస్తు క్రూరంగా పరిపాలన చేస్తారు. ఇది చరిత్రలో ఉంటుంది. అంత్యక్రీస్తు క్రూరంగా పరిపాలన చేసినప్పుడు యూదులు బలం తగ్గిపోతారు. ఇప్పుడైతే జయిస్తున్నారు, కానీ ఆ దినాన అంత్యక్రీస్తు, ఆ దినాల్లో రాజ్య దేశాలన్నీ భవిష్యత్తులో ఇస్రాయేల్ ఒంటరైపోతాయి. అది ప్రవచనం. ఇస్రాయిల్లో ఒక దినాన ఇప్పుడు అమెరికా కొన్ని కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి వాస్తవమే, కానీ కొద్ది దినాల తర్వాత సంఘము ఎత్తబడిన తర్వాత పరిస్థితులు ఏమవుతాయంటే ఆ దినాల్లో మెస్సేజ్ వచ్చి దొంగ మెస్సేజ్ అంత్యక్రీస్తు వస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నేను శాంతిని కలిగిస్తాను. ఇప్పుడు ఇన్ని దేశాల్లో కలవరాలు ఉన్నాయి కదా, మీరు నెమ్మది లేదు కదా, నేను మీకు శాంతిని కలిగిస్తాను. శాంతి అనే పదంతో వస్తారు. అందుకే తెల్లని వస్త్రాలు ధరించుకొని వస్తారు. ప్రకటన 6వ అధ్యాయంలో తెల్లని ఏంటి? శాంతి దూతగా. అంతేకాకుండా అతని చేతిలో విల్లు ఉంటుంది, కానీ ఏముండదు? బాణం ఉండదు. బాణం దేనికి గుర్తు అంటే యుద్ధానికి గుర్తు. ఖడ్గం దేనికి గుర్తు అంటే హింసకు గుర్తు. అంటే విల్లు లేకుండా వస్తాడు, అంటే నీ శాంతికి దూతగా వస్తాడు. అదే శాంతిగా వస్తాడు అంత్యక్రీస్తు. సరే, ఇప్పుడు మనం చూస్తే ఆ టైంలో ఈ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు దాకా శాంతి వేషం వేసుకున్న ఆయన కాస్త ఇప్పుడు క్రూరమగంలాగా అయిపోతాడు. ఎవరు? అంత్యక్రీస్తు. ఇప్పుడు భయంకరంగా పరిపాలన చేస్తుంది. ఎందుకు క్రూరమగం అన్నారంటే అర్థం ఏంటంటే అతని పరిపాలన ఎట్లా ఉండదంటే భయంకరమైన మృగంలాగా పరిపాలన చేస్తుంది. అప్పుడు చూడండి, హిట్లర్, నాజీ నియంత పరిపాలన ఉన్నారు. భయంకరంగా ఆఫ్ఘనిస్తాన్, అక్కడ ఆయా దేశాలు భయంకర పరిపాలన ఇప్పుడు ఉన్నాయి. స్త్రీల విషయంలో గుర్పాలు వేసుకోలేదు, ఎలాగ కొంత భయంకరంగా ఉంటాయి. లేకపోతే చర్చలు చేస్తారు, చేతులు కట్ చేస్తారు. అంత క్రూరంగా ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది వేరే దేశాల్లో. అయితే రాబోతున్నారు వీళ్ళని మించిపోతారు. తాలిబాన్లు మించిపోతారు, హిట్లర్ మించిపోతాడు. 3.5 సంవత్సరాల అసలైన క్రూరమొగ పరిపాలన రాబోతుంది. ఆ టైంలో క్రూరమొగం ఉన్న వ్యక్తి ఎవరి మీద ఫైట్ చేస్తాడు? తిరుగుబాటు చేసిన యూదులు గ్రహించారు కదా మోసపోయామని. ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద అసలు రూపం విశ్వరూపం బయట పెడతాడు క్రూరమొగం అంత్యక్రీస్తు. ఈ క్రూరమొగం భయంకరంగా వాళ్ళని వదిలించి అంత ఆయన సపోర్ట్ ఉంటుంది క్రూరమొగానికి. ఆ దినంలో క్రూరమొగానికి లోకమంతా సపోర్ట్ ఉంటుంది. మనం చదువుకున్న కదా గిరిజంలో ప్రపంచంలో భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎవరి పక్షాన్ని ఏకీభవించారు? అపవాది పక్షం. గిరిజంలో అపవాది వారిని మోసపుచ్చి అందరినీ ఎవరి మీద కంటే పరిశుద్ధుల మీదకి, పట్టణం మీదకి తిరుగుబాటు చేయాలి. అలాగనే ఆ దినం మన భూమి మీద ప్రజలందరూ క్రూరమొగం పక్షాలు ఉంటారు. యూదులు ఒక పక్షం అయిపోతారు, ఏకాకులు అయిపోతారు. ఆ దినాల్లో హిట్లర్ కాలంలో ఒకే రోజున సుమారు అంటే కొద్ది రోజుల్లోనే 60 లక్షల మంది యూదులు చంపారు. గ్యాస్ ఛాంబర్ కావచ్చు, ఆయా రకాలుగా యూదులను చంపారు. అలాగనే క్రూరముఖం పరిపాలన ఏం చేస్తుంది? యూదుల్ని అక్కడ ప్రకటన రాడు కదా, వాళ్ళని చంపడానికి భయంకరమైన పరిపాలన వస్తే యూదులందరూ ఏమవుతారంటే దినాల్లో అరణ్యములో ఏం చేస్తారు? దాక్కోవడానికి పరిగెస్తారు. ఇప్పుడు అరణ్యంలో దాక్కుని మరి అంతగా మనం చూసుకుంటాం. మేరీస్ చేస్తారా? మేరీస్ చేస్తారు కదా కొరెక్ట్. ఆ టైంలో ఏం చేశారు? యూదులు చంపుతుంటే ఇంట్లో చేర్చుకొని దాచిపెట్టారు. అది ఉపకారం చేస్తుంది. అప్పుడు క్రైస్తవులు చేశారు. రాబో దినాల్లో అంతే. ఈ మత్తయి 20 భాగం ఏంటంటే రాబో దినాల్లో రక్షించబడిన మెస్సియాను తెలుసుకుని యూదులు మార్పు చెందిన యూదులను క్రూరముఖం భయంకరంగా చంపుతుంటే హిట్లర్ కాలంలో ఎలాగైతే యూదుల్ని దేవుని ప్రజలు కాపాడుతారో అలాగే ఆ దినాల్లో అన్ని జనులు కూడా కొంతమంది మనసు మార్చుకుని కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అల్పులైన సహోదరులు, నా సహోదరులు అంటే యూదులకి సహాయం చేస్తారు, యూదుల్ని కాపాడతారు. మన అందరికీ మణిపూర్లో కూడా కుకీ వాళ్ళని మైతీలు భయంకరంగా చంపడానికి వాళ్ళ ఇళ్ళ మీద సింబల్ వేసుకొని ఒక్కసారిగా దాడి చేస్తారు. సింబల్ వేసుకొని అంటే ఎవరు కలిసి ఉంటాయి. కుకీలు మైతీలు రెండు కలిసి ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మన ఇంటికే కుకీలు దీనికి సింబల్ వేస్తారు, ఇంట్లో చంపాలని. ఇది మందిరం అయితే అట్లాగే అక్కడ. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశారంటే కొంతమంది చేసినట్టే అలాంటి క్రైస్తవులు పక్కన మంచి వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవులను దాచిపెట్టారు.
వచ్చే మైతీల నుండి చంపకుండా ఈ మైతీలు కుకీలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది కాపాడు. అట్లాగే యూదులు అలాగ శ్రమపరచబడుతున్న టైంలో భూమి మీద అన్ని జనులు ఎలాగ మైతీలు కొంతమంది మంచి స్వభావంతో స్నేహ స్వభావంతో కుకీలు కాపాడినట్లుగా ఆ దినాల్లో యూదులను, దేవుని బిడ్డలను యూదులను ఏం చేస్తారంటే, శ్రమల కాలం సంఘం ఉండదు కదా, యూదులే ఉంటారు, మార్పు యూదులు ఉంటారు. ఆ